వెల్కమ్ బ్యాక్ గైస్. యూజర్ యొక్క ఐడెంటిటీ కనుక్కోవడం కోసం సెషన్స్ని ఉపయోగిస్తాం. సబ్లైమ్ టెస్ట్కి వెళ్దాం. HTML5 కోడ్ జనరేట్ చేద్దాం. ఫైల్ని సేవ్ చేద్దాం. sessions.php సేవ్. ఫైల్ సేవ్ అయ్యింది. ఇక్కడ ఫామ్ ట్యాగ్ తీసుకుందాం. మెథడ్ వచ్చేసి పోస్ట్. యాక్షన్ వచ్చేసి sessions.phpలోనే. ఒక ఇన్పుట్ ట్యాగ్ తీసుకుందాం. ఇన్పుట్ టైప్ వచ్చేసి ఈమెయిల్. నేమ్ కూడా ఈమెయిలే. ఒక BR ట్యాగ్ తీసుకుందాం. ఇక్కడ ఈమెయిల్. ఒక సబ్మిట్ బటన్ తీసుకుందాం. ఇన్పుట్ టైప్ వచ్చేసి సబ్మిట్. వాల్యూ సబ్మిట్. నేమ్ వచ్చేసి సబ్. ఫైల్ని సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళి localhost/myproject అని టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే మనకు లిస్ట్ వస్తుంది. లిస్టులో sessions.php మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈమెయిల్, సబ్మిట్ రెండు వచ్చాయి. ఇప్పుడు ఫామ్ ట్యాగ్ కింద PHP కోడ్ రాద్దాం. ఇఫ్ ఈ సెట్ ఆఫ్ $_post ఆఫ్ సబ్. ఒకవేళ ఈ సబ్ అనేది క్లిక్ అవుతే ఇక్కడ ఒక యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి. ఏంటంటే ఎకో స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుందాం. window.open ఫంక్షన్ తీసుకుందాం. దీనిలో రెండు పారామీటర్స్ ఉంటాయి. ఒకటేమో ఏ పేజ్కి వెళ్ళాలి, myhome.php పేజ్లోకి వెళ్ళాలి. ఇంకొకటి ఎక్కడ జరగాలి, సెల్ఫ్ అంటే అదే విండోలో యాక్షన్ జరగాలి. ఫైల్ని సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినట్టయితే దీనిలో ఈమెయిల్లో maha@gmail.com అని టైప్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే myhome.php పేజ్లోకి వెళ్ళింది. కానీ ఇక్కడ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. దీనికోసం కొత్త విండో తీసుకొని సేవ్ చేసినట్టయితే myhome.php అని సేవ్ చేసి ఇక్కడ కూడా ఒక HTML5 కోడ్ జనరేట్ చేస్తున్నా. దీనిలో వెల్కమ్ అని రాస్తున్నా. సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినట్టయితే వెల్కమ్ అని వచ్చింది. ఇప్పుడు sessions.phpలో ఉన్న ఈమెయిల్ని myhome.phpలో యాక్సెస్ చేద్దాం. అది ఎలానో చూద్దాం. దీనికోసం PHP కోడ్ని రాద్దాం. టాప్లో రాస్తున్నాను. PHP అనేది ఎక్కడైనా రాయొచ్చు. ఇక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు టాప్లో రాస్తున్నాను. $_post ఆఫ్ ఈమెయిల్. ఈ ఈమెయిల్ అనేది దీనిలో ఉన్న ఈమెయిల్. ఆ పేజ్లో ఉన్న ఈమెయిల్ని ఈ పేజ్లో యాక్సెస్ చేస్తున్నా. దీనికి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. $email = ఇది. ఇప్పుడు ఇక్కడ ఒక PHP సింటాక్స్ రాస్తున్నా. ఎకో వెల్కమ్ బోల్డ్ ట్యాగ్లో ఈమెయిల్. ఇప్పుడు బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినట్టయితే అన్డిఫైన్డ్ ఇండెక్స్ ఈమెయిల్ ఎట్ లైన్ నంబర్ 3 అని వచ్చింది. ఎందుకంటే పక్క పేజ్లో ఉన్న వేరియబుల్స్ని ఇక్కడ యాక్సెస్ చేయడానికి యాక్షన్ అనేది ఈ పేజ్ అయి ఉండాలి. అంటే myhome.php. ఇప్పుడు ఫైల్ని సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళి sessions.php అని టైప్ చేసి ఎంటర్ చేసి maha@gmail.com అని టైప్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి వెల్కమ్ maha@gmail.com అని వచ్చింది. ఈ విధంగా పక్క పేజీలో ఉన్న వేరియబుల్స్ని మన పేజీలోకి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక లాగౌట్ బటన్ తీసుకుందాం. logout.php. దీనిలో లాగౌట్. సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినట్టయితే పక్కన లాగౌట్ అని వచ్చింది. దీని మీద క్లిక్ చేసినట్టయితే logout.php పేజ్కి వెళ్ళాం, కానీ నాట్ ఫౌండ్ అని వచ్చింది. దీనికోసం ఒక కొత్త విండోని తీసుకొని logout.php అని సేవ్ చేసి PHP సింటాక్స్ రాస్తున్నా. session_start. ఈ ఫంక్షన్తో సెషన్ని స్టార్ట్ చేయొచ్చు. ఇంకొకటి session_destroy. ఈ ఫంక్షన్తో సెషన్ని స్టాప్ చేయొచ్చు. అయితే సెషన్ డిస్ట్రాయ్ అవుతుంది కాబట్టి ఏ పేజ్లోకి వెళ్ళాలి, దీనికోసం హెడర్ ఫంక్షన్ తీసుకోవాలి. దీని లోపల లొకేషన్ :sessions.php అంటే లాగౌట్ అయిన తర్వాత sessions.php పేజ్కి వెళ్ళాలన్నమాట. ఫైల్ని సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళి sessions.php ఎంటర్ చేసి ఈమెయిల్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేసినట్టయితే వెల్కమ్ maharaja@gmail.com అని వచ్చింది. లాగౌట్ మీద ప్రెస్ చేస్తే సెషన్ అనేది డిస్ట్రాయ్ అయింది అండ్ sessions.php పేజ్లోకి వచ్చింది. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మనం లాగౌట్ అయినా కూడా URLలోకి వెళ్ళి myhome.php అని టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే హోమ్ పేజ్ చూపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయకుండా ఉండడానికి మనం సెషన్స్ని ఉపయోగిస్తాం. ఎప్పుడైతే మనం సెషన్ని స్టార్ట్ చేస్తామో ఆ సెషన్ అనేది Cలో xampలో temp అనే ఫోల్డర్లో సెషన్ అనేది స్టోర్ అయిపోతుంది. ఒకసారి సెషన్ని స్టార్ట్ చేసి చూద్దాం.
ఇప్పుడు myom.phpకి వెళ్ళి టాప్లో session_start ఈ ఫంక్షన్ ఎప్పుడే కానీ టాప్లో రాయాలి. ఈమెయిల్కి ఒక సూపర్ గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి. $_session of email. ఈ ఈమెయిల్ అనేది ఈ ఈమెయిల్ అన్నమాట. ఈ ఈమెయిల్కి మనం సెషన్ని క్రియేట్ చేశాం. $email. దీనికి కూడా ఒక లోకల్ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. $session ఇది. ఇప్పుడు ఇక్కడ $email కాదు $session. ఇప్పుడు ఏం జరగాలంటే ఇఫ్ నాట్ $session, ఒకవేళ ఈ సెషన్ కాకపోతే ఇది sessions.php పేజ్లోనే ఉండాలి. అయితే ఎడర్ లొకేషన్ sessions.php, లేకపోతే ఎల్స్ ఇక్కడ ఒక క్లోజ్డ్ బ్రేస్ తీసేయండి. myom.php పేజ్లో ఉంటామన్నమాట. తీసేసిన క్లోజ్డ్ బ్రేస్ని చివర్లో అంటే HTML తర్వాత PHP ట్యాగ్స్లో ఇన్సర్ట్ చేసేద్దాం. ఇక్కడ ఇది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళి పక్కనే ఈ ఫోల్డర్ని పెడదాం. సెషన్ స్టార్ట్ చేసి చూద్దాం. ఈమెయిల్లో jondo@gmail.com ఇస్తున్నాను. సబ్మిట్ చేశాక ఇక్కడ పక్కన చూడొచ్చు SESS_ ఒక నంబర్ వచ్చింది. ఇది సెషన్ క్రియేట్ అయిందనమాట. సెషన్స్ అనేటివి ఈ విధంగా క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఒకవేళ లాగౌట్ ప్రెస్ చేసినట్టయితే ఈ సెషన్ అనేది డిలీట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఎందుకంటే లాగౌట్లో సెషన్ని డిస్ట్రాయ్ చేశాం. ఈ విధంగా సెషన్ని క్రియేట్ చేయొచ్చు మనం. ఇంటర్వ్యూలో మిమ్మల్ని వాట్ ఆర్ సెషన్స్ అని అడుగుతారు. అప్పుడు మీరు ఈ విధంగా చెప్పాలి. టు మెయింటైన్ ద ఐడెంటిటీ ఆఫ్ ఏ యూజర్ వి యూజ్ సెషన్స్. సెషన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్సైడ్ సర్వర్. సెషన్స్ కెన్ స్టోర్ అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డేటా. సెషన్స్ డేటా కెనాట్ బి మాడిఫైడ్ ఆర్ డిలీటెడ్ బై అదర్స్. సెషన్ని యాక్సెస్ చేయడానికి session_start, సెషన్ని డిస్ట్రాయ్ చేయడానికి session_destroy. $_session అనేది సూపర్ గ్లోబల్ వేరియబుల్. ఇది సెషన్ని క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఈమెయిల్ చూడొచ్చు. సెషన్ డేటా విల్ బి సేవ్డ్ ఆన్ సర్వర్ లొకేషన్ దట్ ఈస్ xampp temp ses_session id. ఈ 5 పాయింట్స్ని చెప్తే సరిపోతుంది.